ఒకప్పుడు ఒక అడవిలో ఏనుగు అనే జంతువు ఉండేది. అది బలమైనదే కాకుండా చాలా మంచిది కూడా. అన్ని జంతువులు దానిని గౌరవించేవి, ఎందుకంటే అది ఎప్పుడూ తన బలాన్ని మంచికి మాత్రమే ఉపయోగించేది. ఒక వేసవిలో అడవిలో తీవ్రమైన ఎండలు పడి నదులు, చెరువులు ఎండిపోయాయి. జంతువులన్నీ దాహంతో బాధపడుతున్నాయి. అడవి, గడ్డి కూడా లేకుండా పోయింది. ఏనుగు అందరినీ చూసి విచారించింది. తన భారీ దంతాలతో నేల తవ్వటం ప్రారంభించింది. కొద్దిసేపటికి అక్కడ ఒక చిన్న నీటి ఊట పొంగి వచ్చింది. జంతువులందరూ ఆనందంతో నీటిని తాగుతూ హర్షధ్వానాలు చేశారు. అడవి మళ్లీ చిగురించడం మొదలైంది. చిన్న ఎలుక సమస్యలో పడింది. ఒకరోజు చింటూ అనే చిన్న ఎలుక పరిగెత్తుకుంటూ ఏనుగు దగ్గరకు వచ్చింది. దాని ముఖంలో భయం కనిపించింది. వేటగాళ్లు అడవిలో వలలు వేసి చాలా జంతువులను పట్టుకున్నారు. అడవిలోని చిన్న జంతువులు బంధించబడ్డాయి. వాటిలో చింటూ కుటుంబం కూడా ఉంది. ఏనుగు వేటగాళ్లపైకి బయల్దేరింది. ఈ విషయం విన్న వెంటనే ఏనుగు తన శక్తివంతమైన కాళ్లతో అడవిని కంపించేస్తూ వేటగాళ్ల శిబిరం వైపు పరిగెత్తింది. కోతులు చెట్ల మీద నుంచి గెంతుతూ దానిని అనుసరించాయి. పక్షులు గాలిలో ఎగిరాయి. అడవి నడుమ ఉన్న శిబిరం దగ్గరకు చేరుకున్న ఏనుగు అక్కడున్న వేటగాళ్లను చూసి కోపంతో గర్జించింది. ఏనుగు వలలను ధ్వంసం చేసింది. అక్కడ వలలు, బలమైన ఇనుప గొలుసులు, చెక్క పెట్టెలు కనిపించాయి. వాటిలో కొన్ని చిన్న జంతువులు బంధించబడ్డాయి. ఏనుగు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన ట్రంక్తో వలలను బద్దలు కొట్టింది. ఏనుగు వలలను ధ్వంసం చేసింది. చెక్క పెట్టెలన్నీ విరిగిపోయాయి. ఇనుప గొలుసులు తెగిపోయాయి. వేటగాళ్లు ఏనుగును చూసి భయంతో పరుగులు పెట్టారు. వేటగాళ్లు పారిపోయిన తర్వాత అడవి మళ్లీ ప్రశాంతంగా మారింది. బంధించిన జంతువులన్నీ సంతోషంగా విడిపోయాయి. చింటూ తన కుటుంబాన్ని చూసి ఆనందంతో కుదిపేసింది. అంతా ముగిసిన తర్వాత ఏనుగు సరస్సు ఒడ్డున కూర్చుంది. చింటూ దాని పక్కన నిలబడి కృతజ్ఞతతో ఓ చిరునవ్వు విసిరింది. ఏనుగు కూడా హుందాగా తల ఊపింది. ఆ రోజునుంచి ఏనుగు మరియు చింటూ స్నేహితులయ్యాయి.